అయితే మేము కొనొద్దుగా మేము అసలు చేసిన ఉన్నట్టుగా మాకు కొంత బుద్ధి చేసిన కానీ సరే కడదాం సిరికొండలో మేము పోయినాం అంతలోకి లక్షలు ఉన్నారు కొంచెం విడిచిపెట్టేసారు అన్న మరి ఇట్లా గుడి కట్టుకుంటామంటే సిరికొండలో దొరకొచ్చినాం అందరినీ సరే ఇడికెళ్ళి నువ్వు విడిచిపెట్టినా మరి నువ్వు ఎట్లా దాచి కడుతున్నట్టు అంటే ఇక్కడ పని చేయగానే సరే అన్న దేవుడు కడుతున్నారు విగ్రహం కడుతున్నారు గుడి కడుతున్నారు కట్టుడు మంచిగా అన్నారు ఇప్పుడు గుడి కట్టినాం గుడి కట్టినప్పుడు ఏమో సీతా దేవుడు పెట్టినాడా కాకా కొంచెం అడ్వర్స్ పెట్టుకుంటే పోకుండా మళ్ళీ ఉన్నది కాకా జరుపుతున్న కొన్ని రోజులు కానీ సరే సార్ మీరు కట్టుకున్న ఊళ్ళో ఉంటారు కానీ గుడి సంతోషంగా కడుతున్నది కాకా ఊళ్ళకని దేవుడు కానీ మీరు మొక్కలు మేము మొక్కలు మేమన్నాం మరి ఈ గుడి మొదలు పెడుతున్నాడు బాబు కొంచెం అడ్డు కట్టుకో ఇట్లా కట్టుకో మేము అర్థం లేదు మీకని చూడండి మాకని చూడండి సరే అన్నారు సరే మరి కొన్ని ఉద్యోగం సపోర్ట్ చేయలేడు పని చేసుకున్నారు ఇక భజన చేసుకుంటారు సాగుదారులు పట్టుకుని బతుకమ్మ పండుగ పెట్టుకున్నారు మేమంటే మీకు అంత సపోర్ట్ దేవుడు అంటే అందరూ కాబట్టి మేము సపోర్ట్ ఇక మారామో నడుస్తుంది దానికి పని నడిపిస్తుంది 94లో భూమి పనులది 94లో భూమి 95లో ఈ సీతా దేవుని కుక్కన పెట్టాం అప్పుడు ఆవులు మేకలు గొర్రెలు ఉండేవి అప్పుడు డాటుడు అని ఇలా కుక్కన పెట్టాం అయితే పడ్నాల్లో అప్పుడు అది మాకు ఏం లేదు ఇక్కడ గుడి లేదు ఏం లేదు వీళ్ళు చూడ రాలేదు పడ్నాల్లో మేము ఇక్కడ గుడి కడతామని తండ్రి ఉండే జెండా ఉండే అయితే తర్వాత మేము గుడి కడతామని ఓపు చేసినాం అయితే వీళ్ళు ఏం చేసినంటే ఈ భూమి కొన్నప్పుడు పునాది లెక్క కానొచ్చింది మాకు ఇద్దరు ఉన్నాం పునాది లెక్క ఉన్నదని ఆడ పోయి చూసినాం ఈ దేవుడు గుడి ఉన్నది పారబండ గుడి ఈ మంచిదో చెడో తెలియదు అని ఒక మంచి గుడి తట్టపోయింది అడిగినాం ఈ తినేటి దేవుడు ఇది మంచిది కానీ చెప్పులు వేసుకొని నడుగురాను ఈ మాట చెప్పు అట్లనే ఉన్నది అయితే ఒక గొర్రె కూలిమూలు అనే ఉండే ఇక్కడ భూమి కొన్నాం అయితే మేము మిరుగుల పండుగ చేస్తాం తీయటి అన్నం కానీ చీర కానీ ఏమన్నా వడకుట్టే అయితే ఆ కురుమాయన వచ్చి మాకు తట్ట తిన్నాడు ఉన్నాం చూసి ఈ గుడి మేము పూజ చేసినాము అయితే ఆయన ఏం చేసిందంటే ఆయన పూజ చేస్తే కట్టిండు మాతో 2 సంవత్సరం తర్వాత ఒక ఇద్దరి మీద దొరకొచ్చింది అక్కడ దవ్విపిస్తే నా భార్య ఉండేప్పుడు రాత్రి కళల బండ మీదకి వెళ్ళి బండ నడుస్తున్నది బండ ఏం దడదడ అనుకుంటా పోతున్నాడు బండని అయితే బండ ఏమంటున్నది నా పునది నీ దోపించినావు నీ పునది మొత్తం లేపేస్తా 2 సార్లు చెప్తుంది బండ అయితే ఇది ఏంటి నా భార్యకి లేపిస్తా చెప్పింది తెల్లారి ఇద్దరు దవుతుర్రు ఆడ ఏమో ఉన్నది అని తీస్తురో ఏమో తెలియదు అయితే ఆ మనిషి మా తోట వచ్చినప్పుడు తర్వాత అయితే లింగన నా కళలో ఇట్లా వచ్చిండు ఇక్కడ దవుతురు మరి ఏమున్నది అని దవుతున్నావు చెప్పిన జరసే మాట్లాడి కూకున్నాడు మళ్ళీ లేచి జరసే వాడు కూకున్నాను అలా చెప్పిండు అలా లేచిపోయి కదా వాడికి విగ్రహాలు